2028లో ఇదే మీరు చెప్తున్న సోకాల్ ఖమ్మం నల్గొండలో బీజేపీ మొత్తం కబళించి వేసే అవకాశం లేదా? నేను ఒకటి అంటున్నా, అంటే ఎక్స్ట్రా మాట్లాడినట్టు అనుకోవద్దు, కానీ వద్దు చెప్పండి. ఎక్స్ట్రా మాట్లాడినట్టు అనుకోవద్దు. 2028 అసెంబ్లీ ఎలక్షన్స్కి, తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ ఒక్క అసెంబ్లీ స్థానం వాళ్ళు గెలిస్తే, ఖమ్మం నల్గొండ, ఖమ్మం ఒక్కటేనా నల్గొండ కూడా? ఖమ్మం నల్గొండ ఒక్క అసెంబ్లీ స్థానం, బీజేపీ అసెంబ్లీ స్థానం, ప్రత్యేకించి ఖమ్మం వరకు నేను ఛాలెంజ్ చేస్తా. చివరికి ఖమ్మంలో ఒక్కటి గెలిస్తే నేను ఇక్కడ ఇదే స్టూడియోకి వచ్చి ఆ రోజు రజనీకాంత్ గారు మీకు ఛాలెంజ్ చేశాను, నా తప్పని ఒప్పుకుని రాజకీయాల్లోంచి మానేసి క్రియాశీల కార్యకర్తగా ఉంటా. మా ఖమ్మం జిల్లా ఒక్కటి గెలిస్తే. త్రిపుర, బెంగాల్ లాంటి కరుడుగట్టిన రాష్ట్రాల్లో కమ్యూనిస్టుల్ని సమూలంగా నిర్మూలించిన భారతీయ జనతా పార్టీ ఆఫ్టర్ ఆల్ ఖమ్మం ఏమైనా లెక్క అక్కడ గెలవటం? ఆ దశ ఇప్పుడు లేదు. రేపు భవిష్యత్తు ఇది వచ్చేసరికి వీళ్ళు కొంచెం పెరుగుతారు అనుకునేసరికి అక్కడ అది అయిపోయింది. ఢిల్లీలో ఉన్నది ఉంది చూసారా, ఇప్పుడు 3 సార్లు అవటమే గొప్ప. వాళ్ళు ఉండరు ఈసారి. మీరు భారతీయ జనతా పార్టీకి ఛాలెంజ్ విసురుతున్నారు, వాళ్ళు ఛాలెంజ్ స్వీకరిస్తారో లేదో చూద్దాం. స్వీకరిస్తే మాత్రం ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. నేను అంటున్నాను, బండి సంజయ్ లాంటి వాళ్ళు ఒక కరుడుగట్టిన హిందుత్వ వాదాన్ని ముందుకు తీసుకువెళ్తూ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళిపోతున్నారు, సక్సెస్ఫుల్గా పార్టీని విస్తరించడానికి కొంత ప్రయత్నాలు చేస్తున్నారు. కమ్యూనిస్టులు మాత్రం ఈ కరుడుగట్టిన కమ్యూనిజాన్ని మాత్రం అదే తరహాలో ఉన్న ఖమ్మం నల్గొండలో కూడా స్ప్రెడ్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు మీరే అన్నారు కరుడుగట్టిన హిందుత్వవాదం, అది డెమోక్రటిక్ సిస్టమా? నేను అడుగుతున్నా. కమ్యూనిజం, కరుడుగట్టిన కమ్యూనిజం అనేది ప్రజాస్వామ్యతం అయితే నీకు హిందుత్వవాదం కూడా ప్రజాస్వామ్యం. కమ్యూనిజం అనేదేమో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రిలీజియన్ అందరూ బాగుండాలి. వాళ్ళదేమో ఒకే మతం, ఒకే జాతి, ఒకే భాష, ఒకే అట్లా. దానిలో మీరు లోపలికి వెళ్ళి ఇన్సైట్ వెళితే మీకు అర్థమైంది. అది క్విక్గా జనంలోకి పోవడానికి వీలు ఉంటుంది. అది మాదేమో కొద్ది టైం పట్టిద్ది. అందువలన నీకు బండి సంజయ్ గారు లాంటి వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ ఆ కరుడు కట్టిన ఆ రాజకీయాలు చేయదలుచుకుంటే మేము ఎప్పుడో వచ్చేవాళ్ళం, ఎప్పుడో పైకి వచ్చేవాళ్ళం. అట్లా ఇప్పుడు మనం మొత్తం కోల్పోయినా సరే ఒక కమ్యూనిస్ట్ అనేవాడు వాడు నిబద్ధతగా జనం కోసం నిలబడాలి తప్పితే వాడు కుర్చీ ఎక్కడం కోసం జనాన్ని బలి చేయకూడదనే సిద్ధాంతం. కమ్యూనిస్టులు మైనారిటీ హక్కుల పోరాటం కోసం చేస్తుంటారు, మైనారిటీ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు. బీజేపీ హిందుత్వ మెజారిటీ పాలిటిక్స్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు దేశంలో ట్రెండ్ హిందుత్వ అండ్ మెజారిటీ పాలిటిక్స్ వైపు చేసే వాళ్ళ వైపు ప్రజలు మొగ్గు చూపుతూ ఉన్నారు. సో కాబట్టి మీరు ముందుకు రావడం భవిష్యత్తులో చాలా కష్టమేనేమో. అసలు అది ఒక రాంగ్ పెర్సెప్షన్. ఏది మైనారిటీస్ కోసం, మైనారిటీస్ మీద ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు మాత్రం మా గొంతు వినిపిస్తున్నాం. అట్లే మెజారిటీ మీద ఎవరైనా దాడులు చేశారనుకోండి మేము ఎప్పుడు మాట్లాడట్లేదు. ఎందుకంటే మేము అందరం అవునన్నా కాదన్నా బై బర్త్, బై డిఫాల్ట్ వీఆర్ హిందూస్. వీఆర్ మీన్స్ ఐఆమ్ హిందూ, ఐఆమ్ ఏ హిందూ దో ఐఆమ్ ఏ కమ్యూనిస్ట్. ఎందుకనంటే ఇప్పుడు నేను ఆ మతాన్ని ఇంకా తిరస్కరించానా వద్దా ఆ జోలికి నేను అట్లేదు కాబట్టి. అందుకే మేము ఆ పద్ధతులు అనేది లేదు. అది వాళ్ళు కరుడు కట్టినా మేము కరుడు కట్టకపోయినా మా పద్ధతి వేరు, వాళ్ళ పద్ధతి వేరు. అందులో ఆ తేడా ఏమి ఉండదు. ఆ ప్రజల్ని మతం పేరుతోనో ఇంకో పేరుతోనో ఆ వైపుకు పోవాల్సిన అవసరం లేదు. రేపు రాకపోని గెలవపోని ఎప్పుడైనా సరే అల్టిమేట్గా జనం మంచి వైపే వస్తారు. అల్టిమేట్గా జనం మంచి కోరే ఐడియాలజీ నిలబడతారు.